వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే గుంటూరు మున్సిపల్ కమిషనర్ మయూర్ అశోక్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీఎన్ఎస్ఎఫ్ నేత కాంట్రాక్టర్ రాయపాటి అమృతరావు ఆరోపించారు. కార్పొరేషన్లో కమిషన్ ఛాంబర్లో జరిగిన వివాదంలో తాను ఎటువంటి దాడులకు పాల్పడలేదన్నారు. కార్పొరేషన్లో సీసీ కెమెరాలు పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. 3 కోట్ల విలువైన టెండర్ అధికారులు రద్దు చేశారన్నారు. మాల్ ప్రాక్టీస్ పేరుతో నా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గుంటూరులో ఎవరూ పనిచేయటానికి ముందుకు రాని ప్రాంతాల్లో కూడా మా కంపెనీ పనులు చేసిందని తెలిపారు. టీడీపీ నాయకుడిని కాబట్టి అపాయింట్మెంట్ ఇవ్వలేదని, వైసీపీ నేతలకు కమిషనర్ వెంటనే అపాయింట్మెంట్ ఇస్తున్నారన్నారు. నాపై అక్రమ కేసు పెట్టారని పేర్కొన్నారు. కమిషనర్ మయూర్ అశోక్ వచ్చిన తర్వాత నగరంలో అభివృద్ధి పనుల్లో వేగం తగ్గిందన్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా నగర కమిషనర్ అశోక్ గారికి కూడా నమస్కారాలు. ఒక విషయం చెప్పదలుచుకున్నా, నా మీద నిన్న సర్క్యుల్ అయిన వార్త, నా టెండర్ బ్లాక్ లిస్ట్ గురించి, నా మీద పెట్టిన అక్రమ కేసు గురించి వివరణ ఇద్దామని ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే 2020వ సంవత్సరంలో అప్పుడు 2019లో మా పార్టీ తరఫున గెలిచి వైసీపీలోకి వెళ్ళినటువంటి శాసనసభ్యులు మద్దాల గిరి గారి ప్రోత్సాహంతో ఆ రోజు నా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగింది. ఎందుకు ఏ కారణంతో ఏం పెట్టారంటే, ఇదిగో చూడండి, ఏదైతే ఇవాళ చూపిస్తున్న బ్లీచింగ్ పౌడర్ టెండర్ ఉందో, సప్లై అండ్ డెలివరీ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ టు వెస్ట్ కాన్స్టిట్యున్సీ శానిటేషన్ అని చెప్పే టెండరు ఆ రోజు 2020లో ఒక అతను నా పేరు మీద వేసుకున్నాడు. ఆ తర్వాత అదే ఆ టెండరు డిపార్ట్మెంట్ వాళ్ళు మాది టెండర్ పర్సంటేజ్ మార్చడం జరిగింది. మార్చిన తర్వాత ఆ కారణం చూపించి 2020వ సంవత్సరంలో నేను చేయని తప్పుకి నన్ను బాధ్యుని చేసి నా కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయడం జరిగింది. ఇది వాస్తవా కాదా అని చెప్పి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఆనాటి అధికారులందరినీ కూడా అడుగుతా ఉన్నా. నా పేరు నోటీస్ బోర్డులో కూడా అంటించడం జరిగింది. 2020వ సంవత్సరం నుంచి 2023వ సంవత్సరం దాకా రాయపాటి కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీని బ్లాక్ లిస్ట్ చేస్తున్నామని, ఎటువంటి టెండర్లో పాల్గొనవద్దని ఆ రోజు నాకు నోటీస్ ఇచ్చి నన్ను బ్లాక్ చేయడం జరిగింది. అయితే వైసీపీ ప్రభుత్వం అంటే తప్పులు కేర్ ఆఫ్ అడ్రస్, వైసీపీ ప్రభుత్వం అంటే అన్యాయానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనే కారణంతో వీళ్ళు ఏం చేసినా వీళ్ళకి చట్టం లేదు, రాజారెడ్డి రాజ్యాంగమే వీళ్ళ రాజ్యాంగం, వీళ్ళని మనం అడిగినా ఉపయోగం లేదు అనే కారణంతో ఆ రోజు నేను అడగకుండా వదిలేయటం జరిగింది. ఏదైతే 2023 నాకు ఇచ్చిన పనిష్మెంటు 2023 ఏప్రిల్లోనో మేలోనో నాకు ఇచ్చిన పనిష్మెంట్ అయిపోయింది. అయితే 2023 తర్వాత తెలుగుదేశం పార్టీ 2000 అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేమందరం, మా మిత్రులు కానీ, ఇక్కడున్న లోకల్ తెలుగుదేశం పార్టీ డివిజన్ పార్టీ అధ్యక్షులు కొంతమంది కానీ, నా సన్నిహితులు కానీ, మా అన్నలు కానీ, తమ్ముళ్ళు కానీ అందరూ నువ్వైతే పద్ధతిగా ఉంటుంది, నీ లైసెన్స్ మీద వర్క్ వేసుకుంటామని చెప్పి పనులు చేసుకున్న కార్యక్రమం చూస్తా ఉన్నా. అందరికీ తెలుసు, నగరంలో ఎవరు చేయనటువంటి ఏరియాల్లో మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని డెవలప్మెంట్ చేసిన ఘనత మా రాయపాటి కన్స్ట్రక్షన్స్కి దక్కిద్దని చెబుతా ఉన్నా. ఎందుకంటే నగరంలో పైప్ లైన్లు ఎక్కడైతే ఇబ్బంది ఉందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి పైప్ లైన్ శంకుస్థాపన చేసి చాలా ఇరుకు సందుల్లో సైతం పూర్తి చేసిన ఘనత మాది. అయితే మాయాబజార్ లాంటి ప్రతిష్టాత్మకమైన ఏరియాల్లో కూడా పనులు చేయడానికి అనేక రకమైన ఇబ్బందుల్లో ఉన్న నల్ల చెరువు కబడ్డీగూడెంలో కూడా పనులు పూర్తి చేసిన సంస్థ మాది. ఏ రకంగా అయితే మాకు మంచి పేరు వస్తుందో, మా మంచి పేరునంతా చెడగొట్టాలని కొంతమంది సన్నాసులు మా మీద కంకణం కట్టుకొని మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏ రోజు కూడా మేము దానికి బాధపడలేదు. 2023లో పనిష్మెంట్ అయిపోయింది. మీకు ఇందాక చెప్పిన విధంగా అదే టెండర్ని తీసుకొచ్చి మొన్న టెండర్ మాల్ ప్రాక్టీస్ అనే విషయంతో మళ్ళీ ఇవాళ బ్లాక్ లిస్టులో వేయడానికి అందరూ ప్రయత్నించి నా కంపెనీని మళ్ళీ బ్లాక్ లిస్టులో వేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. దీని మీద నేను వాస్తవంగా తప్పు చేయలా.
నేను ఎక్కడైనా చర్చకు సిద్ధం. ఇది టెండర్లో నాకు తెలియకుండా నా టెండర్ని వాళ్ళ ఉద్యోగి పర్సంటేజ్ మార్చారు. నేను కనీసం దాంట్లో అగ్రిమెంట్ అవ్వాలా, వర్క్ చేయాలా, ప్రతిఫలితం తీసుకోవాలా. నేను కనీసం దాంట్లో ₹1 బిల్లు డ్రా చేసినా ప్రతి రూపాయికి 5 కోట్ల రూపాయల ఆస్తులు అమ్మైనా కడతానని చెప్పి అందరికీ తెలియజేస్తా ఉన్నా. కార్పొరేషన్ మొత్తానికి తెలియజేస్తా ఉన్నా. నేను దాంట్లో ఏమన్నా ₹1 లబ్ధి పొందితే ₹1కి 5 కోట్ల రూపాయలు ఆ టెండర్కి నేను కడతానని చెప్పి అందరి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నా. మరీ ముఖ్యంగా కమిషనర్ గారు మనసులో ఏదో పెట్టుకొని నన్ను హింసించాలని నా మీద పైశాచిక ఆనందం పొందే పరిస్థితి కనపడతా ఉంది, చూస్తూ ఉన్నాం. ఎందుకంటే నేను చేయని తప్పుకు నన్ను బాధ్యుని చేశారు. నిన్న మొన్నట్లో నా 3 కోట్ల రూపాయల టెండర్లు క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేశారు అడగడానికి వెళ్తే నాకు కనీసం అపాయింట్మెంట్ అయిన పరిస్థితి కనపడతా ఉంది. నేను ఇదిగో చూడండి, మున్సిపల్ కమిషనర్ గారికి నిన్న కూడా 6 సార్లు కాల్ చేశానండి. కమిషనర్ జిఎంసి 6 సార్లు కాల్ చేశా, కనీసం ఫోన్ ఎత్తరు, స్పందించరు. నగరంలో నేను ఒక పెద్ద కాంట్రాక్టర్నే, కనీసం నా ఫోన్ ఎత్తరు, స్పందించరు. దానికి కారణం ఏంటంటే నేను ఒక తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుణ్ణి, నేను ఒక తెలుగుదేశం పార్టీ విద్యార్థి నాయకుడిని. కాబట్టే కమిషనర్ గారు ఫోన్ ఎత్తట్లేదో నాకు అర్థమవుతా ఉంది. నాకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదో అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇదే మేము 2 గంటలు కూర్చున్నా, గంటన్నర కూర్చున్న అపాయింట్మెంట్ అయిన కమిషనర్ గారు అమ్మటి రాంబాబు గారు వస్తే 5 నిమిషాల్లో ఛాంబర్లోకి తీసుకెళ్ళి రాజ మర్యాదలు జరిపి అతను బయటికి పంపిస్తున్న పరిస్థితులు కనపడతా ఉంది. నూరి ఫాతిమా గారికి తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చి ఎన్నిసార్లు కలిసి ఎన్నిసార్లు చేశారో ఒక్కసారి ఆలోచించుకోవాలి. వైసీపీ మాజీ డివిజన్ పార్టీ అధ్యక్షులకైనా వైసీపీ యువత నాయకులకైనా వైసీపీ విద్యార్థి నాయకులకైనా వైసీపీ మాజీ కార్పొరేటర్లకైనా అడగగానే 5 నిమిషాల్లో అపాయింట్మెంట్ ఇచ్చే ఈ కమిషనర్ గారు నగరం కోసం, మేము అభివృద్ధి పనుల కోసం కనీసం 6 కోట్లు 7 కోట్లు ఇవాళ బిల్లులు పెండింగ్ ఉన్నా కష్టపడి పనిచేస్తాం. మాలాంటి కాంట్రాక్టర్ కమిటీకి అపాయింట్మెంట్ ఇవ్వడానికి అతనికి 5 నిమిషాలు సమయం ఉండదు. నేను పోయి నిన్ను అడుగుదామని ఉన్నా, ఇదే విషయం మీద నా లైసెన్స్ బ్లాక్ లిస్ట్లో ఎందుకు వేసారని అడుగుదామని నిన్న కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే ఫస్ట్ అరగంట కూర్చున్న తర్వాత మీరు బయటికి వెళ్ళండి, కమిషనర్ గారు బయటకు వస్తారు, బయటకు వచ్చేటప్పుడు రోడ్డు మీద కలగలండి అని చెప్పి వాళ్ళ సిబ్బంది చెబుతూ ఉంటే మా పరిస్థితి, మేము కాంట్రాక్టర్లు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు, మా మర్యాదలు అంత దిగజార్చారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సూటిగా ఇంకొకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నా కమిషనర్ గారిని, కమిషనర్ గారు నిన్న మీరేదో నా మీద అక్రమ కేసు పెట్టారు, నేను బాధపడను, భయపడను, నేను తప్పుడు కేసుల్లో జైలు పోవడానికి కానీ సిద్ధంగానే ఉన్నా, కానీ నేను మట్టికి పోరాటం ఆపను. కార్పొరేషన్ మొత్తం సీసీటీవీ ఫుటేజ్ పర్యవేక్షణలో ఉంది. మీరు ఇవాళ ఏదున్నా సీసీటీవీ ద్వారా కేసు పెడితే నేను ఆనందిస్తా. సీసీటీవీ ద్వారా కేసు పెడితే మీరు ఇరుక్కుంటారన్న ఏకైక ఉద్దేశంతో ఎప్పుడో ఫోటోలు తీసుకొచ్చి ఏదో నేను అద్దాలు పగలగొట్టానంట. ఏమండి కమిషనర్ గారు ఒకటే అడుగుతా ఉన్నా, గుడ్డిగా కేసులు పెట్టమాకండి. నేనేం కర్రలతో రాళ్ళతో నా చేతులు మొత్తం ఎక్కడైనా చూసుకోండి. నేను అద్దాలు పగలగొడితే, ఏ చేత్తో అద్దం పగలగొడితే కనీసం చేతికి గాయం కాకుండా ఉంటుందా? మీరు ఎక్కడైనా చూసుకోండి. నాతో పాటు వచ్చిన వాళ్ళు వీళ్ళ చేతులు పరీక్షించుకోండి. కర్రలతో ఎవరు రాళ్ళతో ఎవరు అద్దాలు పగిలినాయి అంట. ఎట్లా పగిలినాయి? మేము చేతులతో కొడితే కనీసం మా ఏమన్నా ఐరన్ రాడ్లా, మా చేతులు కనీసం దెబ్బలు తగలవా? అంటే తప్పుడు కేసులు పెట్టి మీ ఇష్టం వచ్చింది మీరు చేయొచ్చు అనుకుంటా ఉన్నారు. వైసీపీకి అంటగాగుతూ ఉన్నారు. ఎందుకండి మీకు తెలుగుదేశం పార్టీ అన్నా, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులన్నా మీకు ఎంత కోపం? కమిషనర్ గారు మిమ్మల్ని సూటిగా ఒకటి అడుగుతా ఉన్నా, మీకు కానీ మీరు సిబ్బంది కానీ చర్చకు సిద్ధమా? మీరు రాకముందు ఈ నగరంలో అభివృద్ధి పనులు ఎలా జరిగాయి? మీరు వచ్చాక నగరంలో అభివృద్ధి పనులు ఎందుకు జరగట్లేదు? మీరు వచ్చాక గతంలో జరిగిన దాంట్లో 3%, 4%, 5% కూడా జరగట్లేదు. అది మిమ్మల్ని చూసి కాదు, గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారనే ధైర్యంతోనే పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏదో రకంగా కాపాడతారు, సారీ నగరాన్ని అభివృద్ధి చేస్తారు కంకణం కట్టుకున్నారు. అతని స్ఫూర్తితోనే కొంతమంది ఏదో 2-3 కాంట్రాక్టర్లు పనిచేస్తూ ఉన్నారు. కానీ మీరు వచ్చాక ఏ కాంట్రాక్టర్ అయినా నగరంలో పనిచేస్తూ ఉన్నారా అని చెప్పి సూటిగా కమిషనర్ గారిని అడుగుతా ఉన్నా. కమిషనర్ గారు ఇంకో పాయింట్, నిన్న మీ దగ్గరకు నేను ఊరికే రాలేదండి. ఈ ఫైలింగ్లో
ఇంజనీరింగ్ విభాగాధిపతి ఎస్సీ గారు నా పైన ఏం రాశారు? రాయపాటి కన్స్ట్రక్షన్స్ ఎటువంటి గోల్మాల్ చేయలేదు, ఎటువంటి తప్పు చేయలేదు అని వాళ్ళు రాశారు. కానీ మీరు నా టెండర్లు ఎందుకు క్యాన్సిల్ చేశారు? మీకు ధైర్యం ఉందా నా దాని మీద విచారణ జరిపించడానికి? ఇప్పుడు మీకు 15 నుంచి 20 సార్లు మీకు రిప్రజెంటేషన్ ఇచ్చా, కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చా, గౌరవ అప్పుడు మేయర్ కోవలమూడి రవీంద్ర గారికి రిప్రజెంటేషన్ ఇచ్చా, ఎస్సీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చా, హెచ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చా. గౌరవ నాని గారు నా ముందే ఆ రిప్రజెంటేషన్ కమిషనర్ గారికి ఫార్వర్డ్ చేశారు. ఇవాళకి మీరు నాని గారికి రిప్రజెంటేషన్కి సమాధానం ఇచ్చారా? నేను ఇప్పటికి 20 రిప్రజెంటేషన్లు ఇచ్చా, మీకు కానీ మీ సిబ్బందికి కానీ. ఎవరైనా నాకు ఇప్పటికి సమాధానం ఇచ్చారా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.